హలో ఫ్రెండ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇంటర్ డిగ్రీ అర్హతతో అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనకు వచ్చేపాటికి 1/1/2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 31/1/2025 అయితే ఉందండి. బట్ ఇదంతా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి, ఆఫ్లైన్లో అయితే అప్లై చేయడం కుదరదండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన మనం ఎక్కడ ఉద్యోగం చేయవలసి ఉంటుందంటేనండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే విజయవాడ, అలా కాకుండా అంటే ఢిల్లీ, గువాహతి, నోయిడా, పాట్నా, పూణే, బెంగళూరు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అందులో అయితే పోస్ట్ వస్తుందండి. సో ఏపీ, తెలంగాణ వాళ్ళైతే విజయవాడ రీజనల్ ఆఫీసులో అయితే మనం ఈ ఉద్యోగాన్ని అయితే పొందొచ్చండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికండి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి బీడీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి బీడీ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడి బీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 సంవత్సరాలు, ఉమెన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో మొత్తం మనకి ఇందులో 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. అందులో మొట్టమొదటిగా సూపర్ ఇంటెండెంట్ అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలండి. అలాగే కంప్యూటర్ మీద అయితే నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలండి, అంటే ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ మీద కానీ ఉండాలండి. సో దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయండి. రెండో పోస్ట్ వచ్చేపాటికండి జూనియర్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఇంటర్మీడియట్ చదువుంటే సరిపోతుందండి. అలాగే టైపింగ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలండి. దీనికి టైర్ 1 ఎగ్జామ్ ఒకటే ఉంటుందండి. ఇంకా ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండి, సో ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చేపాటికండి అండర్గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 800 రూపాయలు ఈచ్ పోస్ట్ ఉందండి. అంటే మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సో సపరేట్గా అయితే ఫీ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఈచ్ పోస్ట్కి వచ్చేపాటికి 800 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి. జస్ట్ వీళ్ళు అప్లై చేస్తే సరిపోతుందండి. వీళ్ళు 2 జాబ్లు కూడా అప్లై చేయొచ్చండి. సో అమౌంట్ ఎలా పే చేయాలంటే అప్లికేషన్ ఫీ అనేది త్రూ ద ఆన్లైన్ అయితేనే పే చేయాలండి, ఆఫ్లైన్లో పే చేయడం ఉండదండి. లైక్ డీడీ తీయడం అలాంటివి ఉందండి. డైరెక్ట్గా మనం ఆన్లైన్లో మాత్రమే పే చేస్తామండి. సో ఇందులో మనకి కేటగిరీ వైజ్గా కూడా పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సూపరింటెండెంట్కి వచ్చి 142, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేపాటికి 70 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సో అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి అండి. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా అయితే పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ సూపర్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేపాటికండి శాలరీ విషయానికి పే లెవెల్ 6 కింద అయితే పే చేస్తారండి. జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికండి పే లెవెల్ 2 కింద అయితే శాలరీ అనేది పే చేస్తారండి. మరి సూపరింటెండెంట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి సో మనకి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో అందులో మనకి 1:10 రేషియోలో అయితే మనకి లిస్ట్ అనేది తీస్తారండి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 1:5 రేషియోలో అయితే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఈ ఉద్యోగం అయితే ఇవ్వనున్నారండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు ఈ పోస్ట్కి అప్లై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఏ సబ్జెక్టులు చదవాలో కూడా ఇందులో మనకి స్పష్టంగా రాశారండి. దేని నుంచి ఎంత మార్క్స్ వస్తున్నాయో కూడా ఇందులో మనకి ఇచ్చాడు. అలాగే ఇక జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికండి టైర్ 1లో అయితే 1:5 రేషియోలో అయితే లిస్ట్ అనేది తీస్తారండి. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకైతేనండి ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్కిల్ టెస్ట్ అంటే మనకి టైపింగ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద బేసిక్ వచ్చి ఉండాలండి. సో అది కండక్ట్ చేసి అందులో కనుక సక్సెస్ అయితే మనకి ఉద్యోగాలను ఇస్తారండి. సో దీనికి ఏది ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మనకి స్పష్టంగా చూపించారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి అండి. సో ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చేపాటికండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడలో అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఇంకెక్కడైనా ప్రిఫరెన్స్ చేసుకోవాలనుకుంటే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, పాట్నా కానీ, పూణే, భోపాల్, చెన్నై ఎక్కడైనా కావాలంటే మనం అక్కడైతే సెంటర్ అనేది ఇచ్చుకోవచ్చండి. అలాగే జాబ్ లొకేషన్ కూడా మనం ఇచ్చుకోవచ్చండి, ఆప్షన్ అనేది. ఇలాంటి జాబ్స్ అనేవి ఎప్పటికో ఒకసారి రిలీజ్ చేస్తారండి. అది రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని పట్టుకొని ఈ ఉద్యోగాన్ని పొందాలండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటిది మిస్ చేయమాకనండి. కొంచెం కాంపిటీషన్ ఎక్కువేనండి, బట్ 800 ఫీ అనే పాటికి కూడా కొంచెం తగ్గుద్ది. సో ఇలాంటి జాబ్స్ అనేవి రేర్గా పడతాయి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి.